ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను. ముక్కు భూమి రాయి, మంచిగా రాయి ముక్కు భూమికి. చింపాయి, మొత్తం చింపాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అను. అను గట్టిగా. ఇది బెల్లంపల్లి రావటం జరిగింది. బెల్లంపల్లి మాల గురజాల అనబడుతున్న ప్రాంతానికి మేము వచ్చాము. ప్రసాద్, దుర్గం ప్రసాద్ అనబడుతున్న మరి ఒక క్రీస్తు సైనికుడిన ఈ దుర్గం ప్రసాద్ గోదావరి కనిలో అక్కడ తన ఫంక్షన్ సంబంధించిన కొన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తనకు తెలిసిన వాళ్ళ కొంతమందికి సువార్త పత్రికలు పంచిపెడితే ఎంత అవమానంగా అతని చేతిలో ఉన్న వాటిని చింపించి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయినా మేము ఒక శాంతియుతమైన వ్యక్తులం గనకనే మేము ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాం. ఈ వ్యక్తిని ఎంతమంది అధైర్యపరిచినప్పటికీ క్రైస్తవ లోకమంతా కూడా ఈ ప్రసాద్కి అండగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉంటున్నాం. సుమారు మేము 650 కిలోమీటర్ల దూరం నుంచి ఈ బెల్లంపల్లి రావటం జరిగింది. ఒకటే చెప్తున్నాం, క్రైస్తవ్యాన్ని అనగదొక్కాలను చూడగలిగితే అది పైకి లేస్తుందే గాని ప్రబలుతుందే గాని దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టట్లేదు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవం మీద దాడికి ఎగబడే వ్యక్తులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం. అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చట్టపరమైన చర్యలు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడతారో ఆ వ్యక్తి తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నాం. మరి ఇక్కడన్నా మంచిర్యాల ఇక్కడ గోదావరి కని నుంచి కొంతమంది దైవ సేవకులు ఈ ప్రాంతం నుంచి రావటం జరిగింది. శంషాబాద్ నుంచి కూడా మరి వీళ్ళంతా రావటం జరిగింది. ఈ సమయంలో మరి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. గ్లోరీ ఆనంద్ ప్రార్థన చేస్తారు. గ్లోరీ బాబు. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ప్రసాదాన్ని కనికరించండి. వాస్తవికానికి అక్కడ తను ఎవరికి అన్యాయం చేయలేదు. ఆయన నిన్ను నమ్మినందుకు, నీ సువార్తీకరణ చేసినందుకు తనకి నష్టం జరిగింది, అవమానం జరిగింది. నేను నీ వాక్యం చెప్తుంది కదా, బూడిదకు ప్రతిగా పూదండనిస్తానన్నావు. ఆయన అలాగే నీ బిడ్డని ఆశీర్వదించండి. ఈ యవన జీవితంలో చిన్న వయసులోనే ఆయన నీ కాడి మోస్తుండగా బిడ్డని ఆశీర్వదించండి. ఆయన ఆ పూర్వీకులందరూ కూడా ఈ అవమానాన్ని వాళ్ళు ఆశీర్వాదకరంగా దాన్ని స్వీకరించారు. అలాగే నీ బిడ్డని ఆశీర్వదించండి. ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వారిని దర్శించండి. మేము అలా చేయడం తప్పని చెప్పేసి వాళ్ళకి పశ్చాత్తాపం కలుగును గాక. అయ్యా, ఈ బిడ్డను ఆశీర్వదించండి. తన భార్యను, పిల్లల్ని దీవించండి, కనికరించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి, బోలో క్రీస్తు మహారాజ్ కి.